హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఎప్పుడు వ్లాగ్స్ చేసినట్టు వ్లాగ్ అయితే కాదనమాట. ఒక ఫన్ గేమ్ ఆడుకుందామని చెప్పేసి మా ఆయన నేను మీ అందరి ముందుకు వచ్చామన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ కాన్సెప్ట్తో వచ్చాం. మా ఆయన ఏటో చదివేస్తాడు. ట్రూత్ ఆర్ డేర్ అన్నాడు గేమ్. అతనే చదివేస్తుండు, మరేం కాదా. యాక్చువల్గా ఆన్లైన్లో కొద్దిగా క్రేజీగా కనిపించిందని చెప్పి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉంటాం కదా. సో మనం ర్యాండమ్గా మనకి నచ్చిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. అలా కాకుండా ఒక నీట్గా పద్ధతిగా మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మన మైండ్కి అప్పటికప్పుడు గుర్తురావు కదా. సో దానికోసం ఈ కార్డ్స్ అయితే తెప్పించాము. సో ఇవి మీకు కూడా కావాలనుకుంటే ఎక్కడిస్తావు స్క్రీన్ మీద కావాలంటే తీసుకోండి. అయితే ఇందులో 52 కార్డ్స్ అయితే ఇస్తారు. జస్ట్ మనం ఇలా కలిపేసుకోవడం, ప్యాక్ ముక్కలు కలిపేసినట్టు కలిపేసుకొని సెంటర్లో ఇలా పెట్టేసుకోవడమే. మనకు బాటిల్ ఉంటే బాటిల్, లేదా టర్న్ అంటే టర్న్. ఒక 5-6 గ్యాంగ్లో కూర్చొని అనుకోండి ఇలాగ. లేదా దాన్ని నేను రెగ్యులర్గా మంచి ఇంటరాక్షన్ కోసం ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి, లీడ్ చేసుకోవాలన్న థాట్లో ఇవి ఇలా పెట్టేసుకొని జస్ట్ తను ఒక కార్డు, నేను ఒక కార్డు తీసుకుంటాం అనమాట. ఇందులో ఏదొస్తే అయితే ట్రూత్ కానీ డేర్ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. తను అడుగుతుంది అనమాట ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పేసి. ఇప్పుడు నేను అడగాలి. అలా అడిగేసి అంటే ఒకరికొకరు ఇలాగ ఒక 10 మంది ఉన్నాం అనుకోండి, ఫ్యామిలీగా మంచిగా ఉంటుంది అనమాట. ఇది మంచి ఎంజాయబుల్గా ఉంటుంది. మీరు కూడా ఒక మీ విలేజెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీ గ్యాంగ్ కానీ, లేదు ఒక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలుస్తూ ఉన్నాం రెగ్యులర్గా, మంచిగా ఫన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ కావాలనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా ఆర్డర్ చేసుకోండి. ఇంకొక ప్లస్ ఏంటంటే దీంతో మనం నిజాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ట్రూత్ అండ్ డేర్. ఇప్పుడు ట్రూత్ అని మనం చెప్పామనుకో, అదేమొచ్చి నిజం చెప్పాలి కదా కంపల్సరీగా. ఆ నిజం బయటకు వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనమాట, కొన్ని లవ్ స్టోరీలు అలాంటివి వచ్చి అనుకో మనకు ప్లస్ అయిపోద్ది అనమాట. వాళ్ళు నిజం చెప్పేస్తారు, మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు మా ఆయనతోనైతే ఆడదాం. కలుపు. ఇప్పుడు ప్యాక్ ముక్కలు కలిపినట్టు కలపాలా? నేను ఎప్పుడు ఈ ట్రూత్ ఆర్ డేర్లు అంతగా ఆడేదాన్ని కాదు. బట్ మా ఆయన అన్ని అలవాటు చేపిస్తున్నారు అనమాట. తీసుకొచ్చారు కదా కొత్తగా, అందుకోసం ఆడుకుంటాం. If you could pick one other player to take with you to a desert. ఫస్ట్ ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పలేదు కదా నేను. ట్రూత్ ఆర్ డేర్. ఇప్పుడు నాకు అర్థం చెప్పు. ట్రూత్ అంటే ఏంటి, డేర్ అంటే ట్రూత్ అంటే నిజం చెప్పడం, డేర్ అంటే ఏ పని టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయడం అన్నమాట. ఓకే ఓకే, ఫస్ట్ అది క్లారిటీ రావాలి కదా. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే క్వశ్చన్ ఇచ్చాడు, తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తాను. ఇఫ్ యూ కుడ్ పిక్ వన్ అదర్ ప్లేయర్ టు టేక్ విత్ యూ డెజర్టెడ్ ఐలాండ్, హూ వుడ్ ఇట్ బి? ఇక్కడ మనం ఆడుకుంటున్నాం కదా. ఇందులో ఒకరిని తీసుకెళ్లి ఎవరు లేని ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఎవరిని తీసుకెళ్తాం? ఇప్పుడు మన ఇద్దరమే కదా, మన నలుగురు ఉన్నాం అనుకో. ఎవరు లేని ప్రదేశం, ఐలాండ్ అనమాట. ఒంటరికి ఉన్న ఐలాండ్ అనమాట. అక్కడ ఎవరు ఉంటారు, నీతో ఒకరిని తీసుకెళ్ళాలి. మన నలుగురిని ఎవరిని తీసుకెళ్తాం? నిన్నే తీసుకెళ్తా. గీత లేని ఛానల్ ఎందుకంటే నాకు నువ్వే కదా ధైర్యం. అంటే అలా క్వశ్చన్స్ అయితే చాలా క్రేజీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి. ఓకే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వాట్ ఈస్ ద weirdest way you have met someone you know consider a close friend? ఏది? What is the weirdest way you have met someone you know consider a close? దాని తెలుగు అర్థం కూడా నాకు తెలియదండి. ఏంటి చెప్తా? దాని తెలుగు అర్థం ఫస్ట్ నాకు చెప్పు. అంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ లో క్లోజ్ ఫ్రెండ్ ఎవరొకరు ఉంటారు కదా, బట్ వాళ్ళు కలవడం ఒక డిఫరెంట్ వేలో కలిసావు. ఆ డిఫరెంట్ వే ఏంటి? ఎవరు ఆ ఫ్రెండ్ చెప్పు. ఇలాంటివి అంటే బాగా ఆలోచించుకోవాలి, డీప్గా వెళ్ళిపోవాలి. డీప్కి వెళ్తే లోపల నిజం బయటకు వస్తాయి కదా. ఎవరో ఫ్రెండ్ అయిన ఉంటారు కదా. ఒక అమ్మాయి ఉంది. యాక్చువల్గా ఆ అమ్మాయి మా ఫ్రెండ్ లవ్ చేసుకుంటా ఉన్నారు. లవ్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే వీడు వచ్చి చెప్పాడు, ఒరే అమ్మాయి మంచిదే కాదు, ఎలాగైనా తనకి బుద్ధి చెప్పాలరా అని చెప్పేసి. సో బుద్ధి చెప్దామని చెప్పేసి నేను వెళ్ళిపోయి ఆ అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాల్సి వచ్చింది అనమాట. ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకొని. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయి క్లోజ్ ఫ్రెండ్. చూసారా ఒకటి వచ్చిందా లేదా? సో ఇలాగా బాగుంటాయి అనమాట. ట్రూత్ ఆర్ డేర్? ఎస్. ట్రూత్ ఆర్ డేర్? డేర్. Act like whichever animal someone else out for the next 1 minute. మేకలాగా చేస్తాను. నిమిషం వరకు అలాగే చేస్తూ ఉండాలి. అమ్మా నిజంగా
తీ. నువ్వు కింద పెట్టి కార్డ్. కింద పెట్టు. ట్రూత్ ఆ డేర్? నేను డేర్. డాన్స్ టు ఏ సాంగ్ ఆఫ్ ద గ్రూప్స్ చూసింగ్. గ్రూప్ అంతా చూస్ చేసిన ఏదైనా ఒక డాన్స్ చెయ్యో అని అంటున్నారు అనమాట. ఇదే కదా ఫేవరెట్ స్టెప్. ఫేవరెట్ స్టెప్ అనమాట. సో ఇలా బాగుంటదండి ఈ గేమ్, చాలా ఫన్ గా ఉంటది. చెప్పు ట్రూత్ ఈసారి నేను. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ వెట్ ద బెడ్? అంటే నీకు తెలిసి వచ్చిన తర్వాత ఎప్పుడు బెడ్ మీద పుష్ప చిన్ని ఎప్పుడు పోయినా ఎప్పుడు గుర్తించుకో. అంత లేదు. అది చిన్న పిల్లలు చేస్తారు, పెద్ద నాకు ఎందుకు చేస్తారు? మరునరా నువ్వు ఎప్పుడు పోయిలే. అన్ని అలాంటివేనండి, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఉంటాయి ఇందులోనే. ఇఫ్ యూ సడన్లీ హ్యాడ్ $1 million, హౌ వుడ్ యూ స్పెండ్ ఇట్? నీకు ఎక్కువ మనీ వస్తే అది అదే ఎందులో స్పెండ్ చేస్తావు అన్నట్టు. నేను ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో విష్ లిస్ట్ లో పెట్టుకుంటాను కొన్ని ఐటమ్స్. ఫస్ట్ అయితే ఐటమ్స్ అన్ని కొనేస్తాను. మిగిలిన డబ్బులతోటి ఒంటరిగా ప్రపంచ యాత్రకి వెళ్ళిపోతుంది. అంతేగాని ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తానని చెప్పలేదు. ఇది నువ్వేం చేస్తావు అడిగారు, నీ ఫ్యామిలీ ఏం చేస్తుందో అని అడగలేదు. నువ్వు నా ఫ్యామిలీ కోసం ఖర్చు పెడితే చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. అలా చెప్పకూడదు, నిజాలు చెప్పాలి అక్కడ. అవును నిజమే చెప్పాలి. అంటే నీకు మనసులో నిజం లేదు. సర్లే, ట్రూత్ అంటే ట్రూత్. వాట్ ఈస్ వన్ థింగ్ యూ వుడ్ చేంజ్ అబౌట్ యువర్ అపియరెన్స్ ఇఫ్ యూ కుడ్? ఓకే, నాలో ఏం చేసుకుంటే నేను ఎపీరియన్స్ గా, అంటే ఇప్పుడున్న నీ అంటే నీ స్ట్రక్చర్ లో నీకు చేసుకోవడానికి ఒక ఛాన్స్ వస్తే ఏం చేసుకో? లావ్ అవుతుంది. అదొకటే నా డ్రీమ్. ఎందుకంటే అది అయితే నాలో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను కొంచెం చిన్నదానిలాగా అనిపించాను. ఎండు పరిగిలాగా ఉన్నావు, పెద్ద పరిగిలాగా ఉన్నావు, నువ్వు 2 పిల్లల తల్లివా అని అడుగుతారు అనమాట. అందుకే అది చేంజ్ చేసుకోవాలి. ట్రూత్. హ్యావ్ యూ ఎవర్ పీడ్ ఇన్ ఎ పూల్? చాలా సార్లు. చిపోస్తావా? చచ్చి చెప్తాను నేను. దాన్ని ట్రూత్ అంటే ట్రూత్. హూ ఈజ్ యువర్ సీక్రెట్ క్రష్? చెప్పగలదా? చెప్పాలమ్మా. క్రష్ అంటే ఫస్ట్ క్రష్ చెప్పాలి కదా. సీక్రెట్ క్రష్, ఫస్ట్ క్రష్ చెప్పవచ్చు. ఇప్పటికీ ఎవరైనా లవ్ చేస్తున్నా చెప్తే క్రష్ అంటే ఇష్టం ఎవరి మీద. అలాగే నువ్వంటేనే నాకు ఇష్టం. సీక్రెట్ అది పబ్లిక్ క్రష్. సీక్రెట్ అంటే ఇంకేం లేదు, అన్ని పోయి ప్రభాస్. అది ఫ్యాన్ ఇంకా, ఆడంటే పిచ్చి అన్నట్టు. క్రష్ అదే. ఓకే, అంటే హీరోల మీద చెప్పొచ్చా? ఓకే ఓకే. ఐ లవ్ ప్రభాస్, చాలా ఇష్టం. లైఫ్ లో నాకు ఉన్న డ్రీమ్ ఏంటంటే ఒక్కసారి ప్రభాస్ ని డేర్ చెప్పు. ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ 10 photos of your crush that were not previously liked by you. నువ్వు ఇంతకుముందు లైక్ కొట్టిన 10 ఫోటోలు ఎవరైతే క్రష్ ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి. వెళ్ళి లైక్ చేసింది. నా క్రష్ కి అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు క్రష్ చెప్పరా? ఎవరు క్రష్ చెప్పింది చెప్పురా. చెప్పలే తప్పకూడదు. చూసారండి ఇలాగే అన్ని బోల్డ్ ఉంటాయి తెలుసా? చెప్పు, అడుగు, టైం అయిపోతుంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ పెట్టచ్చు కదా. వాట్ ఈస్ ద లాస్ట్ లై యూ టోల్డ్ టు యువర్ పార్ట్నర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్? పార్ట్నర్ తో గానీ బెస్ట్ ఫ్రెండ్ తో గానీ ఏమి అబద్ధం చెప్పినావు? ఏం అబద్ధం చెప్పినా అంటే ఇప్పటికి కూడా మొన్న సంక్రాంతిలో 30,000 పోయిందని చెప్పాను, కానీ పోయింది 40,000. 40,000 చెప్పేసావు కదా. అవునా? ఇంకా అదే ఇంకేమైనా ఇంతవరకు నా దగ్గర చెప్పిన అబద్ధం? ఐ లవ్ యూ అని చెప్తున్నాను రోజు. ఇలా ఉంటుంది. డేర్ క్వశ్చన్ ఏంటి తెలుసా? కాల్ యువర్ ఎక్స్ అండ్ టెల్ దెమ్ యూ మిస్ దెమ్
నీ ఎక్స్ పిలిచి నేను మిస్ అవుతున్నా అనేసి ఫోన్ చేయి ఫస్ట్ ఫోన్ నెంబర్ లేదు నాది. డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం కానీ నెంబర్ అబద్ధాలు నిజంగా నెంబర్ ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం నెంబర్ లో డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నాడు చూడండి ఎంత ఫ్రాంక్ గా చెప్తున్నారు. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ ఫోన్లు చాటింగ్లు వాట్సాప్ మెసేజ్ పెట్టకూడదు. ఎక్స్ తో డైరెక్ట్ గా మాట్లాడి పెట్టినా నీ ఎదురు ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ గా ఉండాలంటే అదే ఇలాగుంటది. ఈ ట్రూత్ అండ్ డేర్ కార్డ్స్ తో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తాయి అనమాట అవి. మీకు ఈ బ్లాగ్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి, వాటితో కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. మీ ఇద్దరు ఫన్ బాగుంది అనిపిస్తే ఇలాంటి వీడియో ఇంకోటి తీద్దాము. ఓకేనా? ఓకే బాయ్ బాయ్ బాయ్. తర్వాత మా ఆయన సంగతి చూడాలి అందుకోసం. ఓకే బాయ్.